వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. నిన్న మన వేసిన వీడియోలకైతే మంచి సపోర్ట్ వచ్చింది. మీ నుంచి మంచి లైకులు కొట్టిరు, మంచి మంచి కామెంట్లు పెట్టిరు. వీటికైతే మధ్య ఫుల్ ఖుషి అయిపోయింది. మీకు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో అసలు అర్థమైతలేదు. ఇలా మీకు మా స్వీటర్ భాష టీం అందరి తరపు నుంచి చెప్తున్నాము. చాలా అంటే చాలా 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 థ్యాంక్స్ అండి. ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండదు. మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాము. ఇంకా నిన్న మన వేసిన వీడియోలకైతే మంచిగా సపోర్ట్ అనిపించింది. మంచి లైకులు కొట్టిరు, మంచి మంచి కామెంట్లు పెట్టిరు. ఇక వీటికి ఏం దోకా లేదు, కానీ కొంచెం వ్యూస్ అనేది కొంచెం తగ్గినాయి అన్నమాట. ఇక మనోళ్ళు చాలా మంది ఒక పాత వీడియోకి బాగా కామెంట్స్ పెట్టారు, అది పార్ట్ 2 చేయండి అని. కానీ నేను చేయలేకపోయాను, ఎందుకంటే వేరే కంటెంట్ చూద్దాం ట్రై చేద్దాము, దానికి వ్యూస్ ఎలా ఉంటాయని ట్రై చేస్తే దానికంటే కొంచెం తక్కువ వచ్చినాయి. కాబట్టి ఈ రోజు పాత వీడియోని మీ ముందుకు తీసుకొచ్చినాము. అదేంటంటే మనోళ్ళకి తమ్ముళ్ళు చూస్తేనే అర్థం కావచ్చు, పెళ్లి బట్టల పోతే అది పార్ట్ 1 చేసినాం కదా, ఇది పార్ట్ 2. అంటే పెళ్లి బట్టల పోతప్పుడు మా చుట్టుపక్కల మన పాలలను కులమలను వాళ్ళని జర తెలిసిన రమ్మంటాం కదా బట్టలకు. ఈ గది పార్ట్ 2 తీసుకొస్తున్నాము. ఇంట్రెస్టింగ్ గా ఉంటది, వింటుంటే వినాలనిపిస్తుంటది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. సరికొత్త కంటెంట్ మీకు కావాలి అంటే, మీరు ప్రత్యేకంగా కంటెంట్ కావాలంటే కూడా కింద కామెంట్ చేస్తే 2-3 డేస్ లో నేను ప్రిపేర్ అయ్యి మీకోసం వీడియో తీసుకొస్తాను. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండదు. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏం పెంటమ్మా, ఏం చేస్తున్నావే? తిన్నవా? ఏడు రాములక్క, ఇంకా తినలేదు. ఇక పొద్దుగల సాయి పోసుకొని 2 దోశలు అద్దేసుకొని తిన్నా. గానీ నువ్వు తిన్నవా? తిన్న. నేను కూడలు రొట్టె చేసింది. ఇక షుగర్ ఉందని బువ్వ తింటలేను, మొత్తం రొట్టెనే తింటున్నా. ఇక 2 పూటలు రొట్టె తింటున్నా. ఇక పగటిల్లి బువ్వ తిందామంటే ఇక భయం అవుతుందమ్మా, షుగర్ ఎక్కువ కావాలని రొట్టె తినొస్తున్నా. గానీ ఏమైంది? పెళ్లి పనులు ఏడుదాకొచ్చినాయి? ఏం కథ? సప్పుడు చేస్తలేవేమే? మాకు చెప్పొద్దు అనుకుంటున్నావు, లోపల లోపల ఒకదానివే చేసుకుంటున్నట్టున్నావుగా. మాకు ఇంత ఆయం ఇస్తలేవేందే నువ్వు? అయ్యో ఏం లేదు రాములక్క, ఇక పైసతోనే పని ఉంది. ఇక పిల్లలు అంటారు ఎప్పుడు పోదాం బట్టలకి, ఇప్పుడు పోదాం అంటే అలాదేమన్నా అరిగిపోయేది ఉందా, కరిగిపోయేది ఉందా? ఇక నేను ఇప్పియాలి, వేలకి అయితట్టుంది బట్టలకు. అదే టెన్షన్ వచ్చి పడ్డది పో. ఏం చేయాలో అర్థమైతే లేదు. నా కొడుకుని పైసలు తీసుకురారా నాయన అంటేనేమో 10,000 చేతిలో పెట్టిండు. మా పోయిండు, ఎక్కడ పోయిండో ఏం కథను. 10,000 వస్తాయక్క బట్టలు. ఏం చేయాలి పొరగాంతో ఏమని అంటే కష్టం. గాని ఇప్పట్లో 10,000 బట్టలు ఏడుస్తున్నాయి. అది ఇట్లా పెన్ పిల్లక. ఓ అమ్మ, మొన్న మా చెల్లె మన్మరాలి పెండ్లి అయితే పెళ్లి బట్టల కంట 70,000 అయినాయి అంటే చెల్లె. నేనైతే నోరు తెరిచిన. ఇప్పుడు కనీసం తక్కువ తీసుకున్నా ఒక 50,000 అన్నా కావా చెల్లె మనకు. ఇక ఎంత తక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా గానీ 10,000కి అయితే రావు చెల్లె. నువ్వేమనుకున్నా సరే గాని. కాదు పిల్లగాడు మరి మొత్తము తల్లి మీద ఎత్తేస్తే ఎట్లా అనుకుంటుండో మరి. సగం అంటే సగం అయ్యాలి కదా, మొత్తం తల్లే పెట్టుకుంటది అంటే ఎట్లా అమ్మా? బాగానే ఉన్నావు, నీ కొడుకు బాగా గౌరవం ఇచ్చినావు అమ్మ నువ్వు. పోనీ పోనీ నా కొడుకే ఉన్నొక్క కొడుకు అని గౌరవం చేసి గిట్టనే చేస్తాడు. అంతా మా అమ్మ మా అయ్య చూసుకుంటారని గట్ల రుబాబులో తిరుగుతుండు. కానీ రావు చెల్లె మరి. ఫోన్ చేసి అడగకపోయినావా మరి? ఏనాడు పోతారు ఏం కథ అని వాళ్ళను? ఏమో అక్క, నేను ఫోన్ చేయలేదు. మొన్న సంది ఒకటే ఫోన్ చేసి అడుగుతారు. పెళ్లి ఇంకా 10 రోజులు గిట్ల లేదు, మేము వరకు జాకెట్లు వేయించుకోవాలి, ఆ చీరకు ముళ్ళు వేయించుకోవాలి, అవన్నిటికి మస్తు టైం పడుతుంది అని వాళ్ళే ఫోన్ చేసి అడిగితే నాకు ఏం చెప్పాలో అర్థం అయితలేదు అక్క. అందుకే 2-3 దినాలు ఆగుర్రి, మా దగ్గర పైసలు లేవు, సుధరాంచుకోవాలి కదా, తక్కువ అయితే ఆ బట్టలకు అని అంటే. అయ్యో ఎన్నడుకున్నాక అవే పైసలుగా అక్క, డబ్బుని ఇప్పిస్తే మేము పనులన్నీ తీర్పుకుంటాం, మళ్ళీ అగడగడని ఎవరు కుడతారమ్మా జాకెట్లు అని అంటుర్రు అక్క. ఏం చేయాలో ఏం కథనో ఏం అర్థమైతలేదు. అవును చెల్లె, వాళ్ళన్నది కూడా కరెక్టేను. ఎన్నడుకున్నాక అవే పైసలు అయితే అదే లెక్క అవుతుంది. కానీ ఇప్పుడు పిల్లకు జాకెట్లు కుడతానుకు జర ఒక 10-15 రోజులు ముందు ఇస్తేనే జాకెట్లు అందిస్తుర్రు. ఓ ఏమో వర్క్ జాకెట్లు అంటేనేమో కొత్తగా లేచినాయి. ఆ వర్క్ జాకెట్లు ఒక్కొక్కటి 10,000 అంటే చెల్లె. ఓ అమ్మ, మొన్న అయితే నాకు పర్షాన్ అనిపించింది. ఈ పెళ్లిళ్ళకు పోయేటోళ్ళు అందరూ గా వర్క్ జాకెట్లు వర్క్ చీరలు గివిటి మీదనే పోతుర్రే తల్లి. రోడన్నా మామూలు జాకెట్ వేసుకొని మామూలు పట్టు చీర కట్టుకొని సన్న చీర లాగా కట్టుకొని పోతుర్రా ఏనాడన్నా? ఓయమ్మ సోకులు పడటానికి పోతుర్రే తల్లి. పెళ్లి చూస్తానికి పోతలేరు. ఒక్కొక్కటి జడ నిండా పూలు పెట్టుకొని పోతుంది, మంచి పట్టు చీర చెక్కున మెరుస్తట్టు పట్టు చీర కడుతుంది, దానికి తగ్గట్టు వర్క్ జాకెట్ వేస్తుంది అమ్మ. ఓ అమ్మ గట్ల తయారైతేనే అగోగా ఆమెకు అన్ని ఉన్నాయమ్మ, ఈమె మంచి చీర కట్టుకుందమ్మా అని వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. మా నసంటలం ఇట్లా తూర్పాటు చీరలు కట్టుకొని పోతే ఎవరు తెక్తారు చెల్లె మనల్ని? అప్పట్లెక్క లేవెమ్మ రోజులు, ఇప్పుడు చాలా వేరైనాయి. అవునక్క, గదే వచ్చి పడ్డది. అప్పుడు మనం మంచి ఒక 5,000 అన్ని బట్టలు వచ్చు.
ఇప్పుడు 5,000 కాదు, 10,000 కాదు, 20,000 కాదు, ఓ 50,000 పైన అవుతున్నాయంట. ఏం చేయాలి ఏం కథ? నేను మామూలుగా 20-30 వేలు లిఫ్ట్ ఇద్దాం అనుకున్నా గానీ వాళ్ళేమో పెద్ద పోకడ పోతురు. మొన్ననే ఎంగేజ్మెంట్ కే 7-8 వేలు చీర ఇప్పించినావు, పోనీ పోనీ అని ఊకున్నాము. పెళ్లిలో మంచి విప్పియాలక్క అని అంటారు. ఏం చేయాలి రాములక్క? ఎక్కడ అర్థమైతే లేదు. ఏడగ్గో సగ్గో దొరుకుతాయో ఏం కథనో. అవి ముందే పెద్ద పెద్ద షాపింగ్ మాల్ చూపిస్తున్నాయి అక్క. ఆ షాపింగ్ మాల్ తక్కువ రేట్ ఉంటాయి. మొన్న ఉత్తుత్త చీరకి ఆడు 6,000 చెప్తుండు. మేము గీ చీర 6,000 ఎడురా నాయన, 1,500కే వస్తుంది అంటే పో నీ కొనముఖం కాదు అని అంటే ఇక నాకు ఇజ్జత్ పోయినట్టు అనిపించింది పిల్లల ముందు. మేము ఎందుకు వచ్చిన బాధరా నాయన, నేను నచ్చితే తీసుకుంటా లేకపోతే లేదా అని నిమ్మలంగా మా వచ్చిన బయటికి. మళ్ళీ పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళకో తీసుకోవేరు. ఉత్తుత్త చీర నేను మాది 7,000కో 7,500కో తీసుకుంది పిల్లకు. గదే గదే ఇక పైసతోనే పనుంది చెల్లె. ఓ ఏమో లెస్స పిరం ఉన్నాయి బట్టలు, అగ్వ తక్కువ అయ్యే రోజులు లేవేమ్మా. ఇటాన పిరం చెప్తుర్రు. ఉత్తుత్త చీరకే ఒక సన్న చీరకి 500 కాడి స్టార్ట్ ఉన్నాయి చెల్లె షాపింగ్ మాల్లల్లా. ఇక మన ఊర్లలో ఆళ్ళు బట్టల షాపులలో అమ్ముతేనేమో జర తక్కువకి ఇస్తారు. ఇక జర ముఖం ఇట్లా చూస్తారు ఉద్దరినో సదరో గాని. ఓయమ్మ ఆడికి పోతే ఒక్క రూపాయి తక్కువ చేయరేమో. ఎంత అంటే అంతే ఇచ్చి వంకొని రావాలి, అప్పటిదప్పుడే ఇవ్వాలి పైసలు. అవునక్క, నువ్వు అన్నదే కరెక్ట్ ఉన్నట్టుంది. ఇప్పుడు అగ్గ సగ్గ చూసుకుంటేనేమో ఈ కాలం ముందు ఇచ్చేది పోతట్టుంది. ఏం చేయాలి? ఉన్న ఒక కొడుకు కోడలికి మంచిగా బట్టలు ఇప్పియకుంటే ఏందమ్మా, ఇంటికే పోతుంది, ఆడ దావత్లకే పోతుంది పెళ్ళి అయినాక అని ఇక గలీజ్గా అనుకుంటారా అని ఇక బాధ వచ్చి పడ్డది. ఎన్నెట్టుకున్నా పైసలు పెట్టి తప్పదు, అవే పైసలు అయితే గాని. సరే సరే ఆలోచిస్తాక్క, మరి ఇలా పోతే బాగానే ఉంటుందో ఏమో. మళ్ళా ఎల్లుండి అమావాస్య ఉంది కాదు. అవును చెల్లె, ఇలా రోజు ఇట్లా మంచిగానే ఉందంట. మరి ఫోన్ చేసి పోరాదుర్రే. ఇక లేట్ చేస్తున్నా కొద్దిగా బట్టలు కుట్టము ఇంత అర్జెంటు అని ఇక వాళ్ళని బాధ పెడతారేమో. ఎందుకు వచ్చిన బాధ? సబ్జాక్ట్ నలుగురిని తీసుకొని పోరా. అదే పోయిరా, ఫోన్ చేయాలకి ఏమంటారు పెళ్లి పిల్లలకు. జరుండక్క చేస్తున్నా. హలో, ఆ మమ్మీ మమ్మీ బాగున్నాను బాగున్నావా? తిన్నాం అని అమ్మకి నాన్న జరా. ఆ పోయిండు అందరు పోయిరు. ఇక నేను ఒక్కదాన్ని ఇంట్లోనే ఉన్నా గానీ అదే పెళ్లి బట్టల కొరకు మాట్లాడదామని చేసినరా. ఏం చేస్తుంది అమ్మ? ఇంటికానే ఉందా, ఎక్కడన్నా పోతుందా? ఇలా ప్రోగ్రామ్ ఎక్కడైనా పెట్టుకుందా? ఇయ్యి మాట్లాడతా. హలో, వదినే బాగున్నామా? అందరు మంచినవరు, మీరు మంచిగురా? పోయిరు అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోయి. ఇక ఒకదాన్ని ఇంట్లోన్నా గానీ అదే పెళ్లి బట్టలకు పోదామని మొన్న సన్నిధాలు ఇచ్చారు. ఇక నేను జరుండు రన్న ఇలా పోదాం. మరి ఎల్లుండి అమాస ఉంది. ఇక రేపు అమాస పొద్దు ఎప్పటి సంది స్టార్ట్ అవుతుందో ఏం కథనో. ఇక మంచి రోజులు లేకపోతే ఇక మనకి ఇట్లా లేట్ అవుతుంది అమ్మ. మళ్ళీ పిల్ల జాకెట్లు అంత డబ్బున ఎవరు కుడతారు? గదే అనుకుంటున్నా. మరి ఏమంటావు? పోదామంటావా వద్దంటావా? ఎల్లుండి పోదామా అమాస తెల్లారి? సరే మరి డబ్బు నెల్లూరి నేను తయారయ్యే ఉన్నా. నూనె అంటుకొని జుట్టు వేసుకొని వెళ్తూనే ఉంటిగా. గదే మరి ఏడు తీసుకుంటారు ఏం కదా బట్టలు? ఏడికి రామంటారు? ఏడికి వచ్చి తీయాలి? ఇక మా ఊరిని అందరినీ తీసుకురానా? మరి నేను ఒకదాన్ని రానా? ఎట్లా అంటే వద్దే. సరే తీసుకొస్తుంది మరి. సరే మంచి డబ్బున తయారై బయటికి వెళ్ళూరి మరిగా. ఏ మీకు దగ్గరనే కానీ నేను ఇస్తుంది లేట్ అయితట్టుంది. డబ్బుని వెళ్తే ఇప్పుడు బస్సు ఉంది, ఒక 20 నిమిషాలలో బస్సు ఉంది. ఇంకా అదే బస్సు ఎక్కిందనుకో డైరెక్ట్ ఆడికి వస్తా గానీ. ఓ అమ్మగా పెద్ద షాపింగ్ మాల్ ఏం ముద్దుగా ఉంటాయి వద్దే చీరలు. మొన్న నాకు ఎంగేజ్మెంట్ బట్టలు తీసుకుంటే ఏం నచ్చలే తల్లి. నువ్వేం అనుకున్నా సరే గానీ గన్ని వేల చీర తీసుకున్నాక ఇంతనన్నా తక్కువ చేయడా? గన్ని చీరలు తీసుకున్నాం, పెట్టుబడి చీరలు తీసుకున్నాం, అన్ని తీసుకున్నాము. తక్కువ చేయకపోయేమో నాకైతే ఎట్లనో అనిపించింది తల్లి. అదేగా మాది నా కాడైతే ఎంత ముద్దు ఇస్తాడు బట్టలు. చెప్పిన రేటు కంటే ఒక 5-6 వేలు తక్కువనే చేస్తాడు. ఏమమ్మా ఇక మీ ఇష్టము. బట్ట మంచిగా ఉంటుంది అంటారు, అది మంచిగా ఉంటుంది అంటారు. సరే ఇప్పించేదే ఎన్నెడుకున్నాగా పైసలు గవ్వే అయితే గాని. సరే మీ ఇష్టం వచ్చిన కాడ ఇప్పిస్తే తీయి. సరే అమ్మ. మరి అదే మా ఏరాళ్ళను మా అడవిలను ఇద్దరిని తీసుకొని వస్తా. మా ఏరాలు మరి ముగ్గురు లేరు, ఎంతమంది ఉంటే అంతమందిని మా ఏరాన్ని మా అడవిలని పెట్టుకొని వస్తా తీరు మరి. సరే మంచిది. ఇక మీ వాళ్ళకి ఇట్లా ఎవరో తీసుకొస్తావో తీసుకొని రా. సరే వద్దే. సరే మంచిది. ఏమంటుర్రే? ఏంటక్క అనేది? మనం ఇప్పిస్తామన్నాం కాళ్ళు ఏమంటారు చెప్పు? వచ్చి సపోదాంత నిలబడి బొమ్మలోలే నచ్చిన చీరలు వేరే చీరలు పట్టుకొని లేపుతారు, తీసుకొని పోతారు. వాళ్ళకేముంది అక్క? ఈ బిల్లు కట్టేటోళ్ళము మన దగ్గర ఉండాలి కథ అంతా.
ఇప్పుడు ఎన్ని పైసలు అయితే ఏం కథను నాకు డక్కు డుక్కుమంటుందాక. 1,00,000 చేతిలో పెట్టుకొని నా బిడ్డ అంటది. 1,00,000 అవుతాయి మమ్మీ, ఒక 30,000 పెట్టుకుంటా అంటే, ఓ అమ్మ 30,000 ఏడికి రావే, ఒక చీర గిట్ల 30,000కి వస్తలేదే తల్లి అని నా బిడ్డ అంటది. ఏం చేయాలి రామ్లక్క, ఎన్ని వేలు పెట్టుకోదని చెప్పు నీ మాట ప్రకారము. కౌశల్య నిజంగా 30,000 ఏమిటికి ఏం రావు. ఇక ఒకటో రెండో చీరలు వస్తున్నాయి, ఇక అవి ఇప్పించి కూడా ఏం లాభం ఉండదు. కానీ ఇప్పిస్తే మంచి పట్టు చీరలు ఇప్పియాలి. మళ్ళీ ఎన్నడు ఇప్పిస్తావు చెల్లె, ఇక ఎప్పుడు ఇప్పిస్తావు, ఎన్నడో అమాస పున్నానికి. ఇక వాళ్ళు ఏమనుకుంటారు మళ్ళా, మొదటిసారి గట్లా కిరికిరి పెట్టిందమ్మా వాళ్ళ అత్త ఎంత పీసుడు అని నీ మీద పేరు రాగల చెల్లి. ఎందుకు వచ్చిన బాధ చెప్పు. నిమ్మలంగా వాళ్ళు ఇప్పించుకున్న చోటకు పోయి ఇప్పి నిమ్మలంగా నచ్చిన చీర ఇప్పించుకరా రాదు. మళ్ళీ పిల్లగానికి సూటు బుడు పైసలు ఇచ్చేదే ఉంటది. అప్పుడు దాని తగ్గట్టు అడగరాదు పైసలు, షెడ్ సమానం అయిపోతుంది మరి. గదే అక్క, నేను గిట్ల గట్లనే అనుకుంటే మా ఆవిడ ఏమంటుండు, ఏమొద్దే మన పైసలతోనే తెచ్చుకున్నాం టీ షర్ట్ సెల్వారు అని అంటుండు. అరే నీ పైసలు పెట్టి ఏం తెచ్చుకుంటావురా, అత్తగారు పెట్టాలరా, సూటి బూట అత్తగారు పెట్టాలరా అంటే ఇంటలేడు. వేయాలి ఎన్నిగానం అనిస్తారే, కట్నం ఇస్తారు, పిల్లకు బంగారం పెడతారు, అన్నిందాల ఫంక్షన్ హాల్ ఖర్చు చూసుకోవాలి. మళ్ళా నువ్వు గిట్లా అడుగుతావేంటి అని నా మీద సీరియస్ అవుతుంది రామ్లక్క. ఏం చెప్పాలి చెప్పు మా ఊరి గురించి. రేపు రేపు పెళ్ళైనాక మొత్తం అత్తగారికి దేవులాడుతుండు రామ్లక్క. గట్టినే దేవులాడుతుండు తల్లి, మమ్మల్ని మర్చిపోతట్టుండు. ఎంత చూసినా వేస్ట్ అమ్మా మా ఊరిని. ఏమైనా ఆలుపుక్కనే చదువుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు ఈ మధ్యలో. ఇక చూసుకొని తీసేళ్ళే, ఇక మిమ్మల్ని మంచిగా చూసుకుంటే వాళ్ళని ఎట్లా చూసుకున్నా సరే కానీ వాళ్ళతో పాటు కలిపి మిమ్మల్ని మంచిగా చూసుకుంటే బాగానే ఉంటది. ఆయన పిల్లకు అన్నదమ్ములు ఎవ్వరు లేరు కదా, బొమ్మడి ఇట్లా లేరు కదా. ఇక ఈ పిల్లగాడే జరా అంతటా కలిసిమెలిసి ఉంటాడు, ఇక అన్నిట్లలో పెద్ద మనిషి లెక్కుంటాడు అన్నట్టు. ఇక ఒకరినే మంచిగా చూసుకుంటారు వాళ్ళు ఇట్లా. అందుకే ఒక్క మాట గిట్లా అని బాధ పెట్టొద్దమ్మా వాళ్ళను. సరే సరే రామ్లక్క, ఇక బస్సు పోగల్లా, ఇక వస్తా తయారై ఉండరు తప్ప నెల్లూరు అని చెప్పిన. మరి ఎవరో కెప్పి తీసుకోని పెంటాక ఇప్పుడు మా ఏరాన్లు ఏమనుకుంటారో ఏం కథనో. ఒకదాని పోతే అగ చూడు, మొన్న ఎంగేజ్మెంట్ బట్టలకి ఎవరు చెప్పకుండా పోయింది. ఈ పెళ్లి బట్టలకనే చెప్పదా, పిల్లకి ఇప్పించేటప్పుడు అని చెప్పదా, మరి మేము ఉన్నది ఎందుకు అని ఫీల్ కాగల రామ్లక్క. మరి ఏమంటావు చెప్పుదునా, ఒకదే దాని పోదునా? అరే చెప్పాలే, నీ బాధ్యత అయితే చెప్పు. వస్తే రాని, లేకపోతే లేదు. ఎందుకు వచ్చిన బాధ చెప్పు. ఏంటి ఏరళ్ళు మంచిగానే ఉంటారు కానీ చెప్పరాదు. పోయి ఏదేముంది, ఇక కిరాయి పైసలు ఎక్కువ తగులుతాయి ఏమో, ఒక 200-300 ఎక్కువ అయితే ఏమో. ఇక పోయి ఏదేముంది. సరే చెప్పనైతే చెప్పు, వస్తే రాని లేకపోతే లేదు. ఇక మాట మీద పడేసుకోకుండా ఇక చెప్పింది అమ్మమ్మ ఏరాళ్ళు మేమే పోలేదని వాళ్ళ మీద పడతట్టు ఉంటా తీయరాదు. చెప్పైతే రాపో. ఏమో అమ్మ బొమ్మల ఇంటి కాడుర్రో ఎక్కడైనా కూలాలకు పోయిరో. మొన్ననే ఎంగేజ్మెంట్ రేపు అనగా చెప్తాను పోతే పిలిచి పిలిచి నోరంతా గుంజిద్దేమా. ఏమైందిరా అమ్మాయి ఇట్లా లేరా అంటే, పనికి పోయిందని ఒకడు అంటాడు, ఊరికి పోయిందని ఒకడు అంటాడు. రేపు మరి ఎంగేజ్మెంట్ అని తెలిసి ఏమైనా పనులు ఉంటే ఏమో ఇంటి కాడా అని చూసి వస్తాను గిట్లా అనరు అక్క అంటే, ఏమైనా వీటికి నేనే అది చేయాలి. అమ్మ రర్రి అమ్మ బొమ్మలు అని పొట్టి పెట్టి పిలిచేదాకా రర్రవి. అందుకే మా ఏరాలను తీసుకోవాలంటే నాకు కోపం వస్తుంది రామ్లక్క. నువ్వేం అనుకున్నా సరే, అదే నా దోస్తులు మంది ఉన్నారు చూడు, ఆ మంది అందరు నా వాళ్ళే అనుకుని ఎంత మంచి చేస్తారు, నా పనులన్నీ చేతి నుండి చేస్తారు. నాకు ఏం ఫికర్ లేదు రామ్లక్క, పెళ్ళి అంతా నా దోస్తులే చూసుకుంటారు. కానీ ఏ రెండు బట్టలు పెట్టే కాడ ఆడిది ఉండాలి. జరాదో ఇదో చేతులు కింద అందుకుంటుంటే నాకేమో తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎన్ని పెళ్లిళ్ళు చేశాను పెంటాక నాకు తెలుస్తాను. ఉన్న ఒక కొడుకు దగ్గర ఇప్పుడు చేస్తున్నా. ఇక అట్లా అని ఇక బిడ్డ పెళ్లి కంటే నాకు అంత అది లేదు. ఎట్లా అట్లా తరుగుతారు అంత అయిపోయింది. ఇక అదే మా ఏరియాని అడుగుతానేమో పోయామ్మో లెసలెస ఫీల్ అవుతారు రామ్లక్క అంటే. ఇంటికి ఏం పోతే వేయండి పూట, ఫోన్ అయితే ఏరాదు, ఫోన్ చేసి మాట్లాడు. ఇంటికి అడిగితే వస్తామంటారు, లేకపోతే రామంటారు. నీకెందుకు ఎంతగానం బాధపడుతున్నావు? ఫోన్ చేసి అడగనైతే అడగరాదు, ఏమంటారు చూద్దాము. హలో రజిత, తిన్నామమ్మా, తిన్నరా? అవు గాని పిల్లకు బట్టలు ఇప్పిస్తాను, మరి బట్టలు పోదాము రాదురా. గదే గదే, ఇక రేపటి ఎల్లుండి అమాస ఉంది, ఏడ వీలైతుందమ్మో, మంచి రోజులు లేవని అంటుర్రు. ఇక మళ్ళీ తీర టైం దగ్గరకు వచ్చినాక ఇప్పిస్తే ఇక పిల్లకు వరకు జాకెట్లు వేయించుకునేది ఉంటదంట. ఇక కొంగులు ముడి వేయించుకోవాలంట. ఇక కథ ఉంటదంట. మళ్ళీ 4-5 రోజులలో ఎవ్వరు వేసియరు అని పిల్ల తల్లి ఒకటే మొత్తుకుంటుందిరా. మరి అలా పోయి ఇప్పించుకోనంట, వద్దాం రాదుర్రి. సరే సరే అమ్మ, మరి డబ్బున తయారు గారి
10:30 బస్కే పోదాము. ఇక ఇప్పటికిప్పుడే అనుకున్న చెల్లే. ఇక నాకు ఇట్లా ఏమెరక కానీ నేను మొన్న సంది 2-3 రోజులు అయినాకనే పోదాం, పైసలు ఇట్లా అన్ని చూపించుకున్నాక పోదాం అంటే, ఓ అమ్మ పిల్ల తల్లి ఆగుతలేదమ్మా, ఇంకే నడిపిస్తుందమ్మా మీ అమ్మ బట్టలు అని ఒకటి కలుగుతుందంట. సిద్ధుగాంతో చెప్తుందంట పిల్ల, మా అమ్మ గిట్ల గిట్లా అంటుంది, బట్టలకి ఎన్నడు పోతారు ఎన్నడు కుట్టించుకుంటారు అని అంటుంది అని అంటుండు. ఇక అట్లని ఎన్నడుకున్న పైసలు గవే ఖర్చు అవుతాయి, గవే పైసలు అవుతాయి, పోదాం పర్రా అని. ఇక ఏ పోదాం కానీ ఎన్ని పైసలు చేతిలో పెట్టుకొని చెల్లి ఎంత అవుతాయి అనుకుంటున్నావు బట్టలకు? గదే గదే నేను గిట్ల 50,000 పైన అయితే అనుకుంటున్నా. ఇక ₹1,00,000 అయితే చేతిలో పెట్టుకుందాం అనుకుంటున్నా చెల్లి. మరి ఎక్కువ తక్కువ అయితే ఎట్లా, ఏం కథ, చేతిలోనేమో పైసలు ఉన్నాయి అవి పైసలు. మళ్ళీ చిన్నిందులకు ఏం కావాలి, పెద్దిందులకు ఏం కావాలి, అన్నిటికీ బరాబర్ కావాలి. ఇతనో ఏం కథనో చెల్లి నాకు ఏం అర్థమైతే లేదు. జర రా అమ్మ, జర నీకు అవి ఇవి తెలుసు కదా, బట్టల షాప్లా రేట్ ఎంత పడతాయి ఎంత పెట్టొచ్చు అని తెలుస్తాయి కదా, జర అగ్గ సక్కో ఇట్లా మాట్లాడతావు కదా అని రేటుకి ఇట్లా మంచిగా చేస్తావని రమ్మంటున్నా చెల్లే. మరి రారా, అదే వస్తావా రావా? అయ్యో గట్లా అంటున్నావేంటి అమ్మా, ఏనడన్నా రమ్మన్నా నిన్ను? ఓ బట్లాడుతా ఉంటే మీదికి ఎక్కిపోతున్నవేంటి తల్లి, ఏనడన్నా అడిగిందా నిన్ను? ఒక్కసారి అడిగినందుకు రానంటే రానంటున్నావు. ఏమో సరే తీ తల్లి, మా సొంతలు వేస్తే నువ్వెందుకు వస్తావు తీయి. అదే అదే మీ దోస్తులు పిలిస్తే పోతావు వస్తావు, తీరుతా కాలం పడి తయారై తిరుగుతావు, అవన్నీ చేస్తావు. ఇప్పుడు రమ్మంటే గట్లా చేస్తున్నావు ఏందమ్మా నువ్వు? సరే సరే తీసేయండి, నాకు ఇట్లా టైం వస్తుంది, నీ బిడ్డ కొడుకు పెళ్లి చేసేటప్పుడు అప్పుడు అవసరం పడుతుంది తీ. మేము ఇప్పుడు కూరల కలమాలు చూసినట్టే తీసేస్తున్నావేమే మమ్మల్ని. సరే మంచిది. ఏమైంది కదా సీరియస్ అయి మాట్లాడుతున్నావు? ఏమంటుందమ్మా మీ ఏరాలు బోరాలు? ఏమంటది రామ్లక్క, నీకు అంతా తెలిసిందే కదా, దాని గురించి ఇంకా కొత్తగా అడుగుతున్నావు. అది వాళ్ళ దోస్తులు ఏంటనేమో ఇక చెప్పంగా ఉరుకుతుంది. ఇక నేను చెప్పంగా చూడు, గిప్పుడు చెప్తే వరుస్తారు, గిప్పుడు రేపు అనగా చెప్పొద్దా అని అంటుంది. ఏమనాలి చెప్పుదాన్ని? అవును చెల్లి, ఒక రోజు ముందు చెప్తానన్నా తయారై ఉంటుండేనేమో. ఇక గిప్పుడు చెప్తే ఎవరు వస్తారు కానీ? కాదు, అది ఇంటికానే ఉంటున్నప్పుడు వస్తే కాదా, ఏం చేస్తుంది అమ్మా, ఉత్తగానే ఉండే ఇంటికాడ. నువ్వు ఇట్లా ఇప్పటికిప్పుడే అనుకొని పోతుర్రు, మరి నీకేమెరక? ఏ ఇప్పటికిప్పుడే అనుకున్నట్టు పోతే అయిపోతుంది అని రావచ్చు కదా. అమ్మ మస్తు బిల్డప్ ఇస్తారు తల్లి మీ ఏరాలు. ఏమో అక్క, ఇప్పుడు నా అవసరం కదా, ఇక బట్లాడాలి తప్పదు. ఇక మా పెద్ద ఏరాళ్ళని అడుగుతా మరి వస్తారా అని, లేకపోతే మా పోతా ఒక్కదాన్ని. ఇక మా ఆడవిళ్ళకి గిట్లా అక్కడి నుంచే ఫోన్ చేస్తా, పట్నం పోయినాక పట్నంలోనే ఉంటదిగా, అట్లా పెంచి అట్లా రమ్మంటే ఇక వస్తుందేమో. ఏమో పెంటమ్మా, మరి నీ ఏరాలు ఉందో వాళ్ళ బిడ్డ దగ్గర పోయిందో. ఇక నిన్న ఫోన్ చేస్తే చిట్టి కాడికి రా అమ్మ, జర చిట్టి కట్టేది ఉంది అలా అంటే, నా బిడ్డ దగ్గర ఉన్నా నాకు 2 రోజులు ఇక్కడనే ఉంటా అని చెప్పింది. మరి ఏమో వచ్చిందో రాలేదో, ఇంటికి పోయి అయితే చూసినప్పుడు రాదు. ఇంటికి పోయి పిలిస్తే ఇక కోడలన్న అత్తకు ఫోన్ చేసి చెప్తుంది. అప్పుడు అయ్యో బట్టల కూతురు అంటే పిలిచిరమ్మ, ఏం తప్పులేదు దాంది అని అంటారు. పోయి అయితే చెప్పిరా రాదు. సరే సరే, ఇంటి దాకా అయితే పోయి అడిగి వస్తాయి, చెప్పనైతే చెప్తాను బాధ్యత. ఇక వస్తారా అని, లేకపోతే అలా కోడలు ఇట్లా పంపిస్తుందేమో అక్క. లత, ఏం చేస్తున్నావే? అత్తమ్మ ఉందా ఇంట్లో? లేదత్తమ్మా, అక్క దగ్గరికి పోయింది, 2-3 రోజులు అక్కనే ఉండొస్తున్నది. ఎందుకు అత్తమ్మా, ఏమైనా పని ఉందా అత్తమ్మతోని? గదేనే, ఇక పెళ్లి బట్టలకు పోదాం అనుకుంటున్నాము ఇయ్యాల, గదే చెప్పుదామని వచ్చినా వస్తదేమో అని. మరి అత్తమ్మ 2-3 రోజుల దాకా అక్క దగ్గరనే ఉంటా అంటుంది కదా, మరి నువ్వన్న రారా? అదే ఏడత్తమ్మ, నాకెడ వీలైతుంది. ఇగో బట్టలు నానబెట్టిన మస్తు బట్టలు ఉన్నాయి పిండేటివి. ఇక అవన్నీ పిండేసరికి ఇక ఆరేసేసరికి సాయంత్రం అవుతుంది. ఇక నేను ఇయ్యాలనే బట్టలు పెట్టుకున్న పాడయ్యి. ఇప్పుడు నేను వస్తే ఎట్లా అత్తమ్మా? ఇక అత్తమ్మని వస్తుందేమో, మరి అట్లా పెంచి రమ్మననా? ఇక అత్తమ్మ అక్క దగ్గర 2 రోజులు ఉంటుంది పోయింది, ఇక నిమ్మలంగా ఉండని కానీ. ఇక నువ్వన రారా? అదే ఇక మళ్ళీ పెళ్లి పెట్టుకుంటే ఇక అత్తమ్మకు పోనీక రాదని ఇప్పుడే 2 రోజులు ఉండొస్తాను పోయిందేమో కానీ. నువ్వన రావేమో, వచ్చినాక వెండుకుందు కానీ బట్టలు. సరే అత్తమ్మ వస్తుంది. అవు కానీ చిన్నత్తమ్మ వస్తుందా అత్తమ్మ? ఏడుస్తుంది మీ చిన్నత్తమ్మ, బాగా ఎక్కువైంది దానికి. నేను రమ్మంటేనేమో రాను, ఇప్పటికిప్పుడు చెప్తే ఏడుస్తా. నేను పని తిరుక్కోలే ఏం తిరుక్కోలే, ఒక రోజు ముందు చెప్పవా అని అంటుంది. ఇక అదే వాళ్ళ దోస్తులు పిలిస్తే చిట్కలు ఉరుకుతుంది. ఏమన్నా చెప్పుదాన్ని, ఏమన్నా అంటే ఓయమ్మ నోరు కయ్య ముత్తుకుంటా తల్లి నా మీద కానీ. సరే తీయమ్మ మంచి తీయి, మాకు గిట్ట టైం వస్తుంది అని పెట్టేసిన. ఏం చేస్తాను చెప్పు? అరే అవునత్తమ్మ, మరి నువ్వు నిన్న చెప్పొద్దా, నిన్న చెప్తే జర సుధరాంచుకుంటుంటే ఏదైనా పని ఉంటే ఇక వేరే రోజు పెట్టుకొని వస్తుండేనేమో. ఇక నువ్వు ముందు చెప్పేది ఉంది అత్తమ్మ, నిజంగా ఇప్పటికిప్పుడు చెప్తే ఎవరు సుధరాంచుకుంటారు చెప్పు? నేనంటే ఇంటికానే ఉంటే ఇక నాకేం పని ఉండదు, నేను వస్తున్నా కానీ. ఇక అత్తమ్మకు చెప్పేది ఉంది అత్తమ్మ నువ్వు. అరే గట్లా కాదు బిడ్డ, ఇక పిల్లలు ఫోన్ చేస్తారు, మొన్నటిసారి ఫోన్ చేస్తారు కానీ ఇక నేను పైసలు ఇట్లా సుధరాంచుకోవాలి కానీ రేపు మాపు అని. ఇక అట్లా కొనసాగించి ఇక ఇప్పటికిప్పుడు ఇక మేము మడికి పైసలు తెచ్చి ఇచ్చిండు, ఇప్పటికిప్పుడు పోదాం మళ్ళీ రేపు అమాస పొద్దంట, ఇక బట్టలు తీసుకోవద్దని ఇప్పుడే పోదామని అన్నా. ఇక అట్లా అని చెప్తే అర్థం చేసుకుంటలేదు ఏమ్మా, నేను రాను ఇప్పటికిప్పుడు చెప్తే ఎవరు వస్తారు అని కొంచెం సీరియస్ గా మాట్లాడింది. దీని నోట్ల మన్ను పోయ్యా, దీని దగ్గర మాట్లాడింది కష్టం నాయన అని. సబ్బు అట్లా మూసుకొని ఫోన్ పెట్టేసిన బిడ్డ.
అరే అవునా, కానీ చిన్నత్తమ్మ వస్తే జర తక్కువ పడతాయి ఈ బట్టలు. జర ఆమెకు తెలిసిందే కదా సిటీ అంతా. జర ఎంత పడతాయి ఏం కథగా, పెద్ద పెద్ద పట్టు చీరలు ఎంత పెట్టొచ్చు రేట్ అనేది అంత అత్తమ్మకి ఎరకనే. గట్లని అత్తమ్మని తీసుకుపోతే బాగుండు అనుకుంటున్నా అత్తమ్మ. ఇక సరే తీయరా అంది, ఏం చేస్తాము, ఇక ఆమె ఇష్టం ఉంటే రాని లేకపోతే లేదు. ఏదో నచ్చినవి తీసుకుందాం తీ. మరి ఇంకోరికన్నా చెప్పినావా మీ అమ్మగారికి కూరని వస్తురా? ఎవ్వరు లేరు బిడ్డ, ఇక నువ్వు నేనే కలిసిపోదాం పా. మనకు తెలియంది ఏముంది, ఇక పిల్లలు నచ్చిన బట్టలు పక్కకు పెట్టి ఇక 2000 3000 తక్కువ చేస్తే అయిపోతుంది పా బిడ్డ. ఇక ఏం చేస్తాం, ఎవ్వరు రాంది బట్లాడతాం, అలా కాళ్ళు పట్టుకొని మొక్కుతాంరా. ఇగో ఇదే నువ్వు మన వీడియో ఎట్లుంది, మన వాళ్ళందరికి నచ్చింది అనుకుంటాము. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. అట్నే రేపు కొత్త కంటెంట్ తో మీ ముందుకు వస్తున్నాము. అదేంటంటే రేపటి వీడియో ఇస్తే మీకు అర్థమవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఫన్నీగా ఉంటది. ఇక నిన్న మొన్న వీడియోల కంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటదిలా. ఇక కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద నా గంట సింబల్ వస్తుంది. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండదు. మీ సపోర్ట్ మాపై ఎల్లకాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. సరేనా, రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నాను అండి స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికి, మళ్ళీ కలుస్తాం.